అల్లు అర్జున్ రష్మిక మందాన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప 2 స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చింది. ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షోలో భాగంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడిందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. తాజాగా శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ఆ బులెటిన్ ప్రకారం శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షోను గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వస్తున్నట్లు ముందుగానే అభిమానులకు సమాచారం వెళ్లడంతో థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ రాగానే అతనిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన యావత్ తెలుగు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసింది. సినిమాలు చూడటానికి వచ్చిన ఓ తల్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఆమె ప్రాణాలైతే తిరిగి తీసుకురావడం కష్టం. ఆమె కొడుకును కాపాడే ప్రయత్నం మాత్రం వైద్యులు చేస్తున్నారు. థియేటర్ వద్ద గాయపడిన శ్రీతేజ్ ను నిమ్స్ హాస్పిటల్లో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 2 నెలలవుతున్నా శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రి బెడ్ మీదే ఉన్నాడు. తాజాగా సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఇప్పుడు కాస్త మెలకువగా ఉంటున్నాడు, కానీ వారి కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు. అలాగే ఎవరైనా పలకరిస్తే ప్రతిస్పందన లేదని చెప్పారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుండి 2 కోట్ల నష్టపరిహారాన్ని అందించారు. అలాగే మున్ముందు ఎలాంటి రకమైన సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు అల్లు ఫ్యామిలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్ వద్ద ప్రాణాలు పోవడానికి కారణం అల్లు అర్జున్ అని అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిగి అతనికి బెయిల్ వచ్చింది. దాంతో అల్లు అర్జున్ రిలీజ్ అయి బయటకు వచ్చాడు. కానీ అల్లు అర్జున్ కి ఆ కేసు ఇంకా వదలలేదు. బెయిల్ వచ్చినా కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఏది ఏమైనా కూడా ఒక ప్రాణం పోయింది. మరో పసి ప్రాణం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని యావత్ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.